రుణమాఫీ చేయని వాళ్ళని డ్వాక్రా సంఘాల నుంచి బయటికి వెలివేయడం ఏందండి? ఇదేంటిది? దీన్ని ప్రశ్నించేవారే లేరే. అందరికీ నమస్కారం అండి. నేను మీ వికట కవి ధర్మ ఫౌండేషన్ నుంచి. ఈ వీడియోలో మనం ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ అయిన రుణమాఫీ గురించి మాట్లాడుకుందాము. రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ అయితే ఇచ్చారు. రుణమాఫీ చేయకపోగా ఈ రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారే, బ్యాంకుల్లో అప్పులు ఉన్న వాళ్ళు, రైతులు, వాళ్ళని ఏం చేస్తున్నారంటే బ్యాంకుల వాళ్ళు ఈ డ్వాక్రా సంఘాల నుంచి వెలివేస్తున్నారండి. అసలు ఈ డ్వాక్రా సంఘాలకి, ఈ రుణాలకి, బ్యాంకు రుణాలకి, ఈ రుణమాఫీకి ఏం సంబంధమో నాకైతే అర్థం కావట్లేదు. లేని వాళ్ళని ఇంకా దోచేస్తున్నారు. డ్వాక్రా సంఘాలు అనేది ఇప్పటిది కాదు. ఈ బ్యాంకులు లేనప్పటి నుంచి కూడా డ్వాక్రా సంఘాలు నడిచినాయి. అంత చరిత్ర ఉన్న డ్వాక్రా సంఘాల నుంచి ఈ రుణమాఫీ కాని వాళ్ళని ఇలా వెలివేయడం చాలా దారుణం, నీచమైన ప్రక్రియ ఇది. ఎన్ని రోజులు మోసపోతూ ఉంటారు ప్రజలు? సరి అయిన నాయకులు లేరే. రైతుల పక్షాన నిలబడి మాట్లాడే నాయకుడే కరువయ్యాడే తెలంగాణలో. మొన్న పార్లమెంట్లో సీతారామన్ గారు అన్నారు, ఏంటిది తెలంగాణలో రుణమాఫీ చేస్తామని చెప్పారు, కానీ చేయలేదు. సరే, వీళ్ళు చేయలేదు, మరి మీరేం చేస్తున్నారు? మీరు చేయొచ్చు కదమ్మా. మేము మీ బిడ్డలమే కదా. తెలంగాణ ప్రజలు ఎక్కడ వీళ్ళు? తెలంగాణ ప్రజలు అంటే ఎవరు? ఇండియాలోనే కదా ఉండేది, భారతదేశ ప్రజలే కదా, భారతదేశ పౌరులే కదా. మేము కూడా మేము గాజులు తొడుక్కొని ఉన్నాము. మా వల్ల కాదు రుణమాఫీ, మేము చెయ్యము. ఎవరైనా ప్రశ్నిస్తే మేము వాళ్ళని జైల్లో వేసి తొక్కి పడేస్తాము. మీరున్నారు కదా కేంద్ర ప్రభుత్వం తరఫున, మీరైనా జోక్యం చేసుకోవచ్చు కదా, మమ్మల్ని పట్టించుకోవచ్చు కదా. మీరు పార్లమెంట్లో అంత మాట్లాడింది మా నుంచి మరి సింపతి గెయిన్ చేయడానికా, లేకపోతే మా మీద మీకు కొంచెమైనా జాలి దయ వచ్చి ఆ రోజు అట్లా మాట్లాడడం జరిగిందో నాకైతే తెలియదు. రాష్ట్ర ప్రభుత్వాల వల్ల కానప్పుడు కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి కదా. మీరు అది చేయకపోగా మీరు ఏ రోజైనా మాకు అసలు ఏమైనా సహాయం చేశారమ్మా కేంద్ర ప్రభుత్వం తరపున? ఈ తెలంగాణ ప్రజలకి కేంద్ర ప్రభుత్వం తరపున ఒక్క సహాయం వచ్చిందని చెప్పేసి ఒక్క మాట చెప్పండి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎంపీ నియామకాలు ఇన్ని జరుగుతున్నాయి మన రాష్ట్రం నుంచి. రిప్రజెంటేటివ్స్ కాదా వీళ్ళు? మన బాధల్ని వీళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళలేరా? వీళ్ళు తీసుకెళ్తారనే కదా వీళ్ళకి ఓట్లేసి మనం గెలిపించినాం. వీళ్ళు ఎట్టుపోయారు? ఒక్క మంత్రి కనిపించాడే మన కేంద్ర ప్రభుత్వంలో. మన మంత్రి ఒక్కడు నిలబడి మాట్లాడి మన బాధల్ని చెప్పే ఒక్క రోజైనా ఉందా? ఎక్కడుంటున్నారు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమైపోతున్నారు? ఏం చేస్తున్నారు? ఎందుకంత చిన్న చూపు రాష్ట్రంలో? అంటే రాష్ట్ర ప్రజలంటే ఎందుకు ఇంత చిన్న చూపు? రైతులంటే ఎందుకు ఇంత చిన్న చూపు? ఇవాళ రైతే కష్టపడుతున్నాడు. రైతు లేకుంటే మనం ఉండలేము. దేశానికి వెన్నెముకైన రైతు ఇవాళ కష్టాల పాలవుతూ, ప్రభుత్వాల చేతిలో మోసపోతూ, కుంగి కుషించిపోతున్నాడు. దీనికి కారణం ఎవరు? మనమే. మనం గెలిపించిన మన నాయకులు అంటే తప్పు. మన నాయకులకి ఫ్రీగా పదవులు అయితే ఇవ్వలేదు కదా. వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేశారు కదా మన మీద. ప్రతి ఒక్కరి మీద ఎంతో అంత ఇన్వెస్ట్ చేసే ఉంటారు ఎలక్షన్కి ముందు. మనం మారం. ఎలక్షన్ అప్పుడు రూపాయి వచ్చిందా చాలు, వేసి గుద్దేస్తాం ఆడబోటు అతనికి. ఎలక్షన్ తర్వాత అతను కనిపించాడా, మాయం, గాయబ్, అంతే. ఎన్ని రోజులు ఈ సొసైటీ ఇట్లా ఎందుకు అవుతుందో తలుచుకుంటే ఎంత బాధగా ఉందంటే, ఈ 21st సెంచరీలో, ఈ ఎడ్యుకేటెడ్ సొసైటీలో ఇలా మోడ్రన్ మోసాలు జరుగుతుంటే తట్టుకోలేకపోతుంది గుండె. ఈ సమస్యకి పరిష్కారం ఎవరు చూపుతారో ఆ భగవంతుడికే తెలియాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక, అటు కేంద్ర ప్రభుత్వము పట్టించుకోక,
ఈ బ్యాంకుల వాళ్ళు డ్వాక్రా సంఘాల నుంచి వెలివేసి ఇప్పుడు రుణమాఫీ కాదు కాబట్టి రైతులకి రుణాలు కూడా ఇవ్వరు. ఇప్పుడు సీజన్ వచ్చేసింది, ఇప్పుడు పంటలు వేసే సీజను. రైతులకి రుణాలు కావాలి, అప్పులు తీసుకురావాల్సి వస్తుంది. ఇప్పుడు వడ్డీలు 5 రూపాయలు 10 రూపాయలు అంతంత వడ్డీ పెట్టి రుణాలు తెచ్చి పంట పండించి చివరికి రైతుకి మిగిలేదేంటిది? ఎడారి. పంటలకి ఏమైనా గిట్టుబాటు ధరలు ఉన్నాయంటే అది కూడా లేదు. అసలు ఎవరు పట్టించుకునేవాడే లేదమ్మా. రైతు అంటే వేస్ట్ అన్నట్టు. ఇక రైతుకి ఈ సొసైటీలో బతికే అధికారమే లేకుండా చేస్తున్నాం మనం. కొద్ది రోజులు ఉంటే మనం అడుక్కు తింటాం. చూడండి ఎక్కడి నుంచి తీసుకొస్తారు వీళ్ళు రుణాలు. ఇప్పుడు ఇక్కడ బ్యాంకుల్లో అప్పులు ఇవ్వరు, ఆ డ్వాక్రా సంఘాల నుంచి తీసేశారు. వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు పంట పండించడానికి? వీళ్ళకి రుణం ఎక్కడి నుంచి తీసుకొస్తే బయట నుంచే తీసుకురావాలి కదా. వాళ్ళు ఎలా చేస్తారు వడ్డీ లెక్కలు? చక్కెర వడ్డీ, బారు వడ్డీ, ఆ వడ్డీ ఈ వడ్డీ అని చెప్పేసి నడ్డి విరిచేదాకా వడ్డీలు వేస్తూనే ఉంటారు. పాపం ఈ రైతుల్ని ఎవరు కాపాడుతారో, ఎవరో ఒకరు పైనుంచి దిగి వచ్చి దేవుడో దేవతో ఈ రైతుల సమస్యని కనీసం మన పాలకుల దృష్టి వరకైనా తీసుకెళ్తే చాలా బాగుంటుంది. రేపటి తరం కోసం ఈరోజు ఆలోచించండి. రేపు మన పిల్లలు ఆనందంగా హ్యాపీగా ఉండాలి అంటే ఇవాళ రైతుని చిన్నచూపు చూడకండి. రైతుల సమస్యలను పరిష్కరించండి. ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాను, దయచేసి ఇచ్చిన హామీలను నెరవేర్చండి. ప్రభుత్వాలు కూడా జోక్యం చేసుకొని, కేంద్ర మంత్రులు ఉన్నారు మన రాష్ట్రం నుంచి, మీరైనా కనీసం ఈ పార్లమెంట్లో మన రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మన రాష్ట్రానికి కనీసం ఒక చిన్న సహాయమైనా చేయండి అమ్మా. మీ పేరు చెప్పుకొని బతుకుతాము. చాలు, తిన్నది చాలు. ఇంకా ఒక్క పని అయినా చేసి వెళ్ళండి. వెళ్ళే ముందు ఎంతో ఆశతో మిమ్మల్ని గెలిపించుకున్నాము. మీరు ఇలా చేస్తారని మేము అస్సలు అనుకోలేదు. లేకపోతే అసలు మిమ్మల్ని గెలిపించే వాళ్ళమే కాదే. గెలిపించుకున్నాము కదా, కనీసం ఆ కటర్సీ అయినా మెయింటైన్ చేయండి. ఇచ్చిన హామీలు ఒకవేళ ఈ హామీలు నెరవేర్చడానికి బడ్జెట్ లేకపోతే కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకోవచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం ఎవరు? మనమే కదా కేంద్ర ప్రభుత్వం అంటే. మనం ఇచ్చే ట్యాక్స్లలో సగం మన కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నాం కదా. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అడగడంలో తప్పేముంది? అక్కడ వేరే పార్టీ ఉందనా? అక్కడ వేరే పార్టీ ఉంటే ఏం చేద్దాం? మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? సమస్యకి పరిష్కారం. అంతేగాని ఈగోలకు పోయి ఈ ప్రజలతో ఆడుకోవడం ఎంతవరకు న్యాయమో కాలమే దీనికి సమాధానం చెప్పాలి. ధన్యవాదములు.